Be careful, dear brother and sister. Don't judge people. Don't declare people. Don't label people. లేబుల్ చేయడం చాలా సులభం. అది అట్లాంటిది, వీడు అట్లాంటోడు, అది దొంగ, వీడు దొంగోడు, అది పాపిష్టిది, వీడు పాపిష్టోడు, వీని బతుకు సక్కలేదు, దాని బతుకు సక్కలేదు. కంటిలో దూలం పెట్టుకొని నలుసు వెతికే క్రైస్తవ బిడ్డలు మోసే లాంటి పొరపాటు చేస్తున్న వారు ఉన్నారు. వాగ్దాన దేశం కొరకైతే వారి కొరకు సమస్త బాధలు, అవమానాలు, నిందలు పొందడానికి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకోవడానికి ఇష్టం లేదని చెప్పి విడిచిపెట్టాడో, ఏ వాగ్దానం కొరకైతే 80 సంవత్సరాలు చరిత్ర త్యాగం చేసుకున్నాడో, ఏ వాగ్దానం కొరకు 40 సంవత్సరాలు అహర్నిశలు వారికి తండ్రి తానే సమస్తమై ప్రతి నిందని భరించి వారి కొరకు విజ్ఞాపన చేసుకుంటూ తీసుకొచ్చాడో, ఈరోజు ప్రపంచాడు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి వీలు లేదు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు చేసింది తప్పు కాదా? తప్పే. నిందించలేదా? నిందించారు. అవమానించలేదా? అవమానించారు. నమ్మలేదా? నమ్మలేదు. కానీ వారిని కాపాడుతూ వెళ్ళింది ఏంటండి? కృపా పరిచర్య. జీవిత యాత్రలో మనం కృపను ఎప్పుడు అనుభవిస్తాం? చాలాసార్లు కృప అనుభవించాలి అంటే ఖచ్చితంగా జీవిత యాత్రలో పరీక్ష అనేది ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తు యొక్క చెరలోని విడుదల పొందారు. వాగ్దాన దేశం వైపు వారు ప్రయాణం ఆరంభించారు. ఐగుప్తు యొక్క చెరలు బానిసత్వం నుంచి విడుదల పొందిన పిమ్మట నేరుగా వాగ్దాన దేశానికి దేవుడు తీసుకొని పోలేదు. మధ్యలో అరణ్యము అనే పరీక్ష, అరణ్య యాత్ర అనే పరీక్షలో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని దేవుడు కృపా పరీక్షగా, కృపను అనుభవింపజేసే పరీక్ష తరుణాలను వారి జీవితాల్లో దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అలా పరీక్ష యాత్రను ఆరంభించి ఎర్ర సముద్రము దాటి ఇక వాగ్దాన దేశం వైపు వారు అడుగులు వేయాలి. ఎర్ర సముద్రం దాటిన వెంటనే దేవుడు వారి జీవితంలో ఒక పరీక్ష పెట్టాడు. అలాగే 38 సంవత్సరాల పిమ్మట తిరిగి అదే పరీక్షను దేవుడు మరలా వారి జీవితంలో అనుభవింపజేశాడు. ఆ మొదటి పరీక్ష ప్రాంతము రెఫదీము, రెండో పరీక్ష ప్రాంతము కదేషు. రెఫదీము కదేషు మధ్యలో 38 సంవత్సరాల వ్యవధిలో 2 పరిస్థితుల్లో అదే పరీక్ష, 2 పరిస్థితుల్లో అదే సమస్య, 2 పరిస్థితుల్లో అలాంటి దిగ్భ్రాంతి కలిగించే అవసరత. ఈ కృపను అనుభవించే ఆ యొక్క తరుణంలో వారి జీవితంలో ఈ పరీక్ష వారి జీవితంలో ఒక అవసరత, ఒక అక్కరను రేకెత్తించింది. యాజ్ దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ గ్రేస్, గాడ్ వాంటెడ్ దెమ్ టు గో త్రూ టెస్ట్ వేర్ బై ఇట్ వాస్ అ టెస్ట్ ఆఫ్ అ నీడ్. అక్కరను దేవుడు వారి జీవితంలో అనుమతిస్తూ వచ్చాడు. అక్కర ఎప్పుడైతే వారి జీవితంలో వచ్చిందో ఆ సందర్భంలో దేవుడు మొదటి పరీక్షగా వారి జీవితంలో వారు ప్రయాణం చేస్తున్నారు. వారి అక్కర, వారి అవసరత అతి సాధారణమైంది, ప్రాధాన్యమైంది. వారి జీవితంలో దేవుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు దాహార్తి, నీరు కొరతగా రావడము, ఆ పరిస్థితిలో వారి జీవితంలో దేవుడు వారు పరీక్షించడం ఆరంభించాడు. నిర్గమకాండం 17వ అధ్యాయము రండి మొదటి పరీక్ష చూసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు. తరువాత ఇశ్రాయేలు సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీన్ అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, వారి జీవితంలో ఏం అక్కర వచ్చిందండి? నీళ్లు లేని పరిస్థితి. వారి అక్కర, ప్రధానమైన అక్కర నీరు కొరత, నీటి కొరత. 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. వారు వాదించడం, నీరు లేదని వారి అక్కర పరిస్థితిని వారు వ్యక్తపరచడం, సనగడం, గొనగడం, ఇక్కడ తీసుకొచ్చి మనం చంపడానికి తీసుకొచ్చామని చెప్పి వారు దేవుని నిందించడం, ఇవన్నీ సంఘటనలు మనకు తెలిసిందే. అప్పుడు ప్రభు దగ్గరికి మోషే వెళ్ళాడు. ప్రభా ఏం చేయమంటావు? ఈ అక్కర ఎలా ఎదుర్కోమంటావు ప్రభా అంటే, ప్రభు అన్నాడు, వెళ్ళు, అక్కడ నీకు రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని కొట్టు. నీ చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని ఏం చేయాలి? కొట్టినప్పుడు ఆ రాతి నుంచి ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. చెప్పినట్లే వెళ్ళాడు, రాతిని కొట్టాడు, చెప్పినట్లే నీళ్ళు వచ్చాయి. ఈ పరీక్ష, మొదటి పరీక్ష అయిపోయింది. ప్రజల అవసరం తీర్చబడింది, అక్కర తీర్చబడింది. యాత్ర కొనసాగుతూ వచ్చింది. 38 సంవత్సరాల విరామం తర్వాత ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నంబర్స్ చాప్టర్ 20 verse 1 and 2. మొదట నెలయందు ఇశ్రాయేలుల సర్వ సమాజము
సీను అరణ్యమునకు రాగా ప్రజలు కదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇక్కడ కూడా సమస్య అదే సమస్య, నీటి సమస్య. బేసిక్ నీడ్ ఆఫ్ దేర్స్ ఈజ్ పుష్డ్ ఇన్ టు క్వశ్చన్ మార్క్. దే హ్యాడ్ నో వాటర్ టు డ్రింక్. తాగడానికి నీరు లేని పరిస్థితి. ప్రియ సోదరి సోదరా, మన జీవితంలో కూడా అక్కర్లు ఎన్నో రకాలుగా కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని, నీ కుటుంబ పరిస్థితిని తరుముతూ రావచ్చు. కొన్నిసార్లు అక్కర్లు వెక్కిరి చూపులు చూస్తుండొచ్చు. ఇక్కడ అక్కర ఎంత బేసిక్ అక్కర అంటే నీరు లేకపోతే వారి పరిస్థితి ప్రాణం మీదకే వస్తుంది. అందుకొరకే సమ్మర్లో సాధారణంగా మనందరికీ తెలుసు కదా, మనం అంటాం సన్ స్ట్రోక్ వచ్చింది, డిహైడ్రేట్ అయిపోయాడు, ప్రాణాల మీదకి వచ్చింది అని. నీరు తగ్గిపోతే మనిషికి ప్రాణాల మీదకి వస్తుంది. మనిషి భోజనం లేకుండా చాలా కాలంగా బ్రతకగలడు. వాస్తవంగా మనిషి బ్రతకలేకుండా పోయేదానికి ప్రధానంగా మనిషికి కావాల్సింది ఏంటండి? నీరు. విషాదం ఏంటంటే ఇప్పుడు వారి జీవితంలో ఈ కరుత అక్కర వచ్చినప్పుడు మరి నిజంగా దేవుడు అనుమతించిందా లేకపోతే దేవుడు అనుమతించినదా ఈ సమస్య? నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా మోషేకు, నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో చాలు ఎలా బయలుదేరారండి వాళ్ళు? యెహోవా మాట చొప్పున. మరి దేవుని మాట చొప్పున బయలుదేరితే అవసరత వచ్చిందా రాలేదా? అక్కర వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ అక్కర చివరికి వారికి ప్రాణాంతకంగా మారింది. ఈరోజు నువ్వు ఏ అవసరతలో వచ్చావో తెలియదు. అది నీ వ్యక్తిగత అక్కర అయిండొచ్చు, ఆత్మీయ అక్కర అయిండొచ్చు, కొన్నిసార్లు ఎమోషనల్ నీడ్ అయిండొచ్చు, కొన్నిసార్లు ఫిజికల్ నీడ్ అయిండొచ్చు, కొన్నిసార్లు బహుశా అది ఆర్థికమైన అక్కర అయిండొచ్చు. బహుశా నీ అక్కర ఏంటో నువ్వు బయట చెప్పుకోలేని పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చావేమో. ఈరోజు నీ అక్కరలో దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ అక్కరలో మాట్లాడుతున్న దేవుడు ఈ సందర్భంలో దేవుడు మోషేని పిలిచి, మోషే యథావిధిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభా ఏం చేయమంటావయ్యా అని అడిగాడు. అడిగినప్పుడు పరిష్కారాన్ని దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం నంబర్స్ చాప్టర్ 20 వర్స్ 8 అందరం కలిసి ఈరోజు శీర్షికను చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకొని, నంబర్స్ 20 వర్స్ 8, నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజము పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. చాలు. మొదటి సందర్భంలో ప్రభు అన్నాడు, నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు, అది నీకేమిస్తుంది? నీళ్ళు ఇస్తుంది. ప్రియ సోదరి సోదరు జాగ్రత్త విందాం. మొదటి దృష్టాంతంలో సమస్య ఒకటే, వ్యక్తి ఒకటే, ప్రజలు ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఈ మొదటి పరీక్షలో పరిష్కార మార్గంగా వస్తువు ఒకటే, రాయి. కానీ ఆ రాయిని కొట్టుమన్నాడు దేవుడు. ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 5 ఒక్కసారి ఈ మాట చూద్దాం. ఇదిగో అక్కడ హోరేబ్, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పోము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. ఇక్కడ మొదటి పరీక్షలో ప్రభు అంటున్నాడు, నీ కర్ర తీసుకో, జాగ్రత్త వినండి, నీ కర్ర తీసుకో, ఆ బండను ఏం చేయాలి? కొట్టు. బండను కొట్టినప్పుడు ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. ఇది మొదటి పరీక్ష. అయితే రెండో పరీక్షకు వచ్చేసరికి ప్రభు బండను కొట్టుమని చెప్పలే, బండను కొట్టుమని చెప్పలే. ఇప్పుడు అక్కర తీర్చబడ్డానికి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఇది మన శీర్షిక. ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళు ఇచ్చును. వెరీ సింపుల్. బండతో ఏం చేయాలి? మాట్లాడాలి. అప్పుడు నీకేమవుతుంది? అక్కర తీర్చబడుతుంది. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. ఎప్పుడైతే ఆయన కృప చాలును అంటామో, ఫిలిప్పీ 4:19లో ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్న మాట ఏం తెలుసా అండి? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరు నుండి క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రతి అవసరమును తీర్చును. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడి మాట నెరవేర్చును గాక. మరి ప్రతి అవసరం తీర్చబడాలి అంటే ఇక్కడ బండను కొట్టాలా, బండతో మాట్లాడాలా? అయితే ఈ పరిస్థితిలో మోషే చేసిన పొరపాటు ఏంటంటే, వెళ్ళి యథావిధిగా
యథావిధిగా కర్ర తీసుకున్నాడు, బండ దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఆ బండని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆటోమేటిక్గా ఆ ప్రాంతం నుంచి నీళ్లు వచ్చాయి. కానీ విషాదం ఏంటంటే ఆ పరిస్థితిలో మోషే చేసిన ఆ యొక్క తప్పుకి సరిగా వినకుండా జాగ్రత్త సుమి, దేవుని వాక్యం సరిగా వినకుండా నాకంతా తెలుసులే, ఏం చెప్తాడు దేవుడు, ఒకప్పుడు అదే ప్రాబ్లం కదా, ఒకప్పుడు ఆకలి, ఒకప్పుడు దాహము, ఒకప్పుడు పరీక్ష, ఇప్పుడు అదే పరీక్ష, ప్లేస్ మారిందంతే. ఇప్పుడు అదే సందర్భంలో ప్రజలు సనిగారు కొనిగారు, ఇప్పుడు సనుగుతున్నారు. అప్పుడు నీళ్లు రాలేదు, ఇప్పుడు నీళ్ళు రాలేదు. అప్పుడు దేవుడు నీళ్ళు ఇవ్వడానికి కొరకు కర్ర తీసుకోమన్నాడు, వెళ్ళి బండను కొట్టుమన్నాడు. ఈసారి కూడా ఏం చెప్పాడు, అదే చెప్తాడులే అని చెప్పిన మాట సరిగా విన్నాడో లేదో తెలియదు. వెళ్ళి నేరుగా ఏం చేశాడండి, ఆ కర్ర తీసుకొని బండను కొట్టాడు. విషాదం ఏంటంటే ఆ బండతో కొట్టిన వెంటనే అవసరం తీర్చబడింది, కానీ మోషే యొక్క గమ్యస్థానము మారిపోయింది. ఇఫ్ యు ఫెయిల్ ద టెస్ట్, మార్క్ దిస్ లైన్స్, ఇఫ్ యు ఫెయిల్ ద టెస్ట్, యువర్ సప్లై విల్ బి ఆన్సర్డ్, యువర్ నీడ్ విల్ బి సప్లైడ్, బట్ యువర్ డెస్టినీ విల్ బి కాంప్రమైజ్డ్. పరీక్షలో ఫెయిల్ అయితే నీ గమ్యస్థానం మారుతుంది. ఏమైంది రండి చూద్దాం. సంఖ్యాకాండము 20 అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 20, 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 20 అధ్యాయం 11-12. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పను. యూ షల్ నాట్ గో ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్, యువర్ డెస్టినీ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ నౌ. చాలాసార్లు మనం దేవుని మందిరానికి వస్తాం, కృపను గురించిన వాక్యం వింటాం, మన అక్కర్లు మనకు దేవుడు పరీక్ష గుండా తీసుకెళ్తాడు. బహుశా రోజున పరీక్ష గుండానే వెళ్తున్నావు, బహుశా నీ పిల్లల విషయంలో పరీక్షను వెళ్తున్నావు, ఆర్థికంగా పరీక్షను వెళ్తున్నావు, ఈరోజు ఆత్మీయ జీవితంలో పరీక్షను వెళ్తున్నావు, ఈరోజు ట్రాన్స్ఫర్ విషయంలో పరీక్షను వెళ్తున్నావు, కెరియర్ విషయంలో పరీక్షను వెళ్తున్నావు, వివాహం విషయంలో పరీక్షను వెళ్తున్నావు. ప్రతి యాత్రలో, ఆత్మీయ యాత్రలో పరీక్ష గుండా వెళ్తున్న నీ జీవితంలో ఈరోజు దేవుడు పరీక్ష గుండా తీసుకెళ్తే కృపను అనుభవించాల్సిన నీవు ఈరోజు దేవుని స్వరాన్ని స్పష్టంగా వినకపోతే, నిర్లక్ష్య వైఖరి ఉంటే నువ్వు సమస్యకు పరిష్కారం పొందుతావు, కానీ నీ గమ్యస్థానం ఏమవుతుంది, రాజీ పడుతుంది. విషాదం ఏంటంటే దేవుడు వారిని గమ్యస్థానం తీసుకెళ్ళని ఆశపడ్డాడు, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళని ఆశపడ్డాడు. ఆలోచించండి, వాగ్దాన దేశంలో ఏముంటుంది? వాగ్దాన దేశంలో ఏముంటుంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. అద్భుతమైన మర్మం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహింపజేసే పరిస్థితి అయితే అక్కడ బాగా స్పష్టంగా గమనిస్తే వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వీళ్ళ సమస్య ఏంటట? దేవుడు పరీక్ష గుండా తీసుకెళ్ళినప్పుడు చాలాసార్లు మన జీవితంలో ఎందుకు ఈ పరీక్ష అని ప్రశ్నలు రావచ్చు. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్, వై షుడ్ గాడ్ టేక్ యూ టు ఎ టెస్ట్? వై షుడ్ గాడ్ టేక్ యూ త్రూ ఎ టెస్ట్? పరీక్ష గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు పరీక్ష లాంటి వాతావరణంలో దేవుడు ఎందుకు నిన్ను నిలబెట్టాలి? అసలు పరీక్షలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని ఈరోజు అడుగుచున్నావా? లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఇలాంటి ప్రశ్న గుండా దేవుని మందిరానికి వచ్చుంటే ఈరోజు దేవుడు ఎందుకు పరీక్షను తీసుకెళ్తాడో మొదటి సత్యాన్ని నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు వారికి ఉన్న సమస్య, వారికి ఉన్న అవసరత, వారికి ఉన్న అక్కర ఏంటంటే వారు దాహముతో ఏమవుతున్నారు, అలమటిస్తున్నారు. వారికి కావాల్సింది ఏంటండి? నీరు. వాట్ ఈస్ దేర్ నీడ్? వాటర్. వారి అక్కరికి జవాబు ఏంటి? నీళ్లు. అయితే విషాదం ఏంటంటే వారి అక్కరట దేవుడు తీర్చలేడట, వారి అవసరం అంతా దేవుడు తీర్చడంట. వాళ్ళు ఏమంటున్నారు? సంఖ్యాకాండం 20 అధ్యాయము 5వ వచనం చూడండి ఏమంటున్నారు. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు 4-5 కలిసి చదువుదాం. అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోకి మా యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజురపు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. లిస్ట్ ఏం లేవంట? యాక్చువల్గా నీళ్ళు లేవు, యాక్చువల్గా తాగడానికి నీళ్ళు లేవు, కానీ లిస్ట్లో వీళ్ళు ఏమేమి యాడ్ చేశారు? బహుశా ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ఏం చెప్పుకుంటూ వచ్చావు? ఏమేమి లేవని లిస్ట్ కంప్లైంట్ రాసుకుంటూ వచ్చావు. ప్రభా ఇది లేదు నా లైఫ్లో, ఇది లేదు నా లైఫ్లో, ఇది నా లైఫ్లో లేదు ప్రభా, ఇది లేదు, అది లేదు, గింజలు లేవు, ద్రాక్షలు లేవు, ఇంకా లిస్ట్ అంతా రాసి లాస్ట్కి తాగడానికి నీళ్ళే లేవు, ఇది నా బతుకు అని బాధపడుతున్నావా? వాస్తవంగా ఇవన్నీ పరిస్థితులను ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడు? మొదటి సత్యం, ఈ 2 సందర్భాల్లో చూస్తే యువర్ నీడ్ కెనాట్ బి గ్రేటర్ దాన్ గాడ్స్ సప్లై. ఒక అద్భుతమైన సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. నీ అక్కర, కావాలంటే ఇక్కడ రాసి పెట్టుకో, నీ అక్కర, నీ అవసరత దేవుని సరఫరా కంటే ఎక్కువ కాదు.
దేవుని సరఫరా కంటే పెద్దది కాదు. నీ అక్కర, నీ అవసరత దేవుని సరఫరా కంటే ఎక్కువ కాదు. మీరు అనొచ్చు, అయ్యో వాళ్ళ అక్కరేం చిన్న ఇష్టం అండి, ద్రాక్షలు లేవు, అంజురం లేవు, గింజలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ అక్కర చిన్నదా పెద్దదా? వాస్తవంగా వారికి అక్కర ఇది చాలా పెద్దగా కనిపించింది. కానీ వారి సరఫరా మహదైశ్వర్యము ఎంత పెద్దదంటే దేవుడు వారిని ఎక్కడ తీసుకోవాలని ఆశపడుతున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. బాగా వినండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అనొచ్చు, పాపము పాలు తేనెలు ఏం తృప్తినిస్తాయండి? అదే గింజలు, ద్రాక్షలు, దానిమ్మలు అయితే బాగుంటాయి కదా అని. ఒక మాట ఆలోచించండి, నీళ్ళు వారి అక్కరైతే దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క సప్లై వారి అక్కని తీర్చలేదా? తీర్చలేదా? మనకంటే బాగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బండని కొడితే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చి. మరి నాయన, మీ అక్కర కంటే నా ఐశ్వర్యం ఏంటి? గొప్పది. మీ అక్కర కంటే నా సరఫరా పెద్దది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరత లేదు. ఫస్ట్ టెస్ట్లో మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అంటే, ఫస్ట్ టెస్ట్లో సరే బుద్ధి రాలేదు అనుకుందాం. మరి ఈసారి ఏం రావాలా? బుద్ధి రావాలి కదా. ఆలోచించండి, ప్రపంచం మొత్తంలో వీరి జనాభా ఎంత? 20 లక్షలు తీసుకున్నాం. 20 lakhs, 20 లక్షల మంది. 20 లక్షల మందికి ఇప్పుడు ప్రపంచంలో నీళ్ళు ఎన్ని పాలు, ఎన్ని భాగాలు ఉంటాయి? పోని చెప్పండి అదన్నా. 3 వంతులు ఏమండి? నీళ్ళే. 3/4 ఉండేది ఏంటండి? నీళ్ళు, వాటరే. మరి వీళ్ళ అవసరత ఎంత? ఇంత. దేవుని ఐశ్వర్యం ఎంత? అంత. వీళ్ళు ఎన్ని నీళ్ళు తాగితే కూడా నీళ్ళు అయిపోతాయా? ఓ నది మొత్తం ఖాళీ చేశారనుకోండి, అయిపోతుందా? సముద్రం మొత్తం ఖాళీ చేస్తారు? అంత సీన్ ఉందా వాళ్ళకి? తిప్పి కొడితే 20 లక్షల మంది. ప్రపంచంలో కోట్ల మంది తాగితే కూడా నీళ్ళు ఇంకా 3/4 నీళ్ళే ఉన్నాయి. ఒప్పుకుంటారా లేదా? అని వీళ్ళు ఏమంటున్నారంట అండి, మా అక్కర నీ ఐశ్వర్యం కంటే పెద్దది, మా అవసరత నువ్వు సప్లై కంటే పెద్దది అని. సరే, వాళ్ళని లిస్టులో యాడ్ చేసుకొని పోతున్నట్ట. గింజలు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్ష లేవు, అంజూరం లేదని. సరే, ఈ లిస్ట్ నిజంగా వాస్తవమేనా? వాళ్ళు తీసుకెళ్ళే దేవుడు ఎక్కడికి? వాగ్దాన దేశానికి. ఆలోచించండి, వాగ్దాన దేశంలో ఏముంది? జాగ్రత్త వినండి, పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి దేవుడు నిజంగా ఆలోచిస్తే, వేగుల వారును వెళ్ళారు, చూసి రిపోర్ట్ తీసుకొని వచ్చారు. అప్పుడు ద్రాక్ష ఏ రేంజ్లో తెచ్చారు? ఎష్కోలు నుంచి భుజాన మోసుకొని రావాల్సినంత బరువుతో ఐశ్వర్యాన్ని నింపే దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారు? ద్రాక్షలు లేవు, అంజూరపు లేవు, దానిమ్మలు లేవు. ఇది పక్కన పెడితే వాళ్ళకి నీళ్ళ బదులు దేవుడు ఏది ఇస్తారనంట? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇప్పుడు అక్కడ 2 మాటలు చూస్తే, పాలు ఇచ్చేది ఎవరు? తల్లి. దేవుడు ఏమన్నాడు? సియోన్లో మిమ్మల్ని ఏం చేస్తాను, యెరూషలేములో మిమ్మల్ని తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను. అది సంఘమే. రెండవది, సంఘంలో తేనె అంటే కలిసి సహకార పరిచర్య, కోఆపరేషన్, ఒకరి మీద ఒకరు ఆధారపడుట. ఇవి రెండింటితో పాటు అక్కడ దేవుడు ఎలా అక్కర తీరుస్తారట? వీళ్ళని పంపిస్తే వేగుల వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? ద్రాక్ష పనులను పైన మోసుకొని ఎంత సంతోషంగా వస్తున్నారంటే, నిజంగా అండి చూసినప్పుడు వారి యొక్క అనుభవాల్లో వారి సంతోషం తట్టుకోలేనంత సంతోషంలో వారు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే ద్రాక్ష గెలలు ఇంత లావుగా, ఇంత పెద్దగా ఇంత ఎలా ఉన్నాయండి అని. బరువు వారు, ఆశీర్వాదము, దేవుని సరఫరా వారు మోయలేనంత పెద్దది. ఒప్పుకుంటారు లేదా? కానీ వీళ్ళు ఏమంటారంటే, ద్రాక్షలు లేవు, అంజూరం లేవు, గింజలు లేవు. మరి గింజలు ఏం చేసుకుంటారు? గింజలు లేవు, లాస్ట్కి నీళ్ళు లేవు. అన్నీ దేవుడు అక్కర సమృద్ధిగా, వారి అవసరత కంటే అక్కర కంటే దేవుని ఐశ్వర్యం గొప్పదా కాదా? దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు ప్రియ సుమి? ఆయన కృపను అనుభవించడానికి. గాడ్ విల్ టెస్ట్ యూ. ఇట్ వాస్ అ టెస్ట్ ఎట్ రెఫదీమ్, నౌ ఇట్ ఈస్ టెస్ట్ ఎట్ కదేష్. పరీక్షలో ఏంటంటే దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. వారి హృదయంలో ఏముంది? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో వారి హృదయంలో ఎప్పుడు ఇదే ఉందట. చూడండి, దేవుడు నిన్ను పరీక్షించేది నిన్ను పాడు చేయడానికో, నిన్ను నాశనం చేయడానికో కాదు. నీకు అక్కర వస్తుందా రాసి పెట్టుకో, నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ ఇన్ యువర్ నీడ్, ఇన్ యువర్ నెసెసిటీ. అక్కర వచ్చిందయ్యా నాకు ఇదంటే, అక్కడ దేవుడు నిన్ను నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు చూడండి. అక్కడ వారి హృదయం ఏంటంట? ఈ కాని చోటుకి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా. వాళ్ళ హృదయంలో ఏముందండి? ఐగుప్తు ఉంది.
దేర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ఈజిప్ట్. ఐగుప్తు 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 ఐగుప్తు. అయ్యో 38 సంవత్సరాల క్రితం మిమ్మల్ని విడిచిపెట్టి తీసుకొని వస్తే, మన్నాతో పోషిస్తే, వాగ్దాన దేశం తీసుకోబోతుంటే వీళ్ళు అంటున్నారు మాకేం లేదు. మనసంతా దేంతో నింపుకున్నారండి? ఐగుప్తుతో నింపబడింది. ఈరోజు లోకంతో నింపేసుకున్నావా? దేవుడిచ్చే సమృద్ధి కాదంటున్నావా? దేవుడిచ్చే అక్కర వద్దంటున్నావా? లెట్ మీ టెల్ యు దిస్, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. క్రీస్తు వెలుపల నీకు సంతృప్తి లేదు, ఉండదు. క్రీస్తు వెలుపల సంతృప్తి ఉండదు, ఉండబోదు. అయితే విషాదం ఏంటంటే వాళ్ళు మనసంతా దేంతో నింటుందండి? ఐగుప్తు ఐగుప్తు ఐగుప్తు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో కూడా వారు అంటారు, ఐగుప్తుల్లో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చి, అంటే మనసులో కదిలిస్తే వారి నోటి నుంచి వచ్చేది ఏంటండి? ఐగుప్తే. లెట్ మీ టెల్ యూ, గాడ్ టెస్ట్ యూ విత్ ఎ నీడ్. గాడ్ టెస్ట్ యూ విత్ ఎ నెసెసిటీ టు సీ వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. ఈ అవసరత, ఈ పరీక్ష ఎవరిని బయటేసింది? ప్రజల మనసులో ఏముంది? ఐగుప్తే ఉంది. బయటపడ్డారు. రెండోది, ఈ పరీక్ష ద్వారా దేవుని మనసు దేవుని బిడ్డల పక్ష ఎట్లుందో బయటపడుతుంది. మూడోది, ఈ పరీక్ష ద్వారా దేవుని సప్లై దేవుడు ఎలా సిద్ధపరుస్తాడో కూడా బయటపడుతుంది. నీ అక్కర వచ్చినప్పుడు నువ్వు 3 మాటలు గుర్తుపెట్టుకో. ఈ అక్కర నేను పరీక్షిస్తుంది 3 మాటలు. నీ హృదయంలో ఏముందో పరీక్ష ద్వారా బయటకు వస్తుంది. రెండోది, దేవుని మనసు నీ పట్ల ఏముందో అవసరత ద్వారా బయటకు వస్తుంది. మూడోది, దేవుడు నీ కొరకు సరఫరా సప్లై ఎలా చేస్తాడో ఈ పరీక్ష ద్వారా బయటకు వస్తుంది. విషాదం ఏంటంటే గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అని పౌలు భక్తుడు అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా అండి? చివరికి మాకు దేవుడు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతాడా? ఈరోజు బహుశా నువ్వు దేవుని మీద ఈ ఆయాసం పెట్టుకొని వచ్చావా? పరీక్షలో ఆయాసం బయటకు వస్తుందా? మొదటి మాట, యువర్ నీడ్ కెనాట్ బి గ్రేటర్ దెన్ గాడ్ సప్లై. నీ అక్కర, నీ అవసరత ఎప్పటి కూడా దేవుని ఐశ్వర్యం కంటే తక్కువనే. దేవుని ఐశ్వర్యం మించిన అక్కర నీకు ఉండదు. దేవుని ఐశ్వర్యం కంటే ఎప్పుడు అది పెద్దది కాదు, కాబోదు. రెండో మాట, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అన్నాడు, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. కొడితే నీళ్ళు వస్తాయి. మొదటి పరీక్ష. బాగా వినండి, మొదటి పరీక్షలో కొడితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. రెండో పరీక్షలో కొట్టాల్సిన అవసరత లేదు. సంఖ్యాకాండం 28 డిఫరెన్సెస్ చూడడానికి ప్రయత్నిస్తాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరైన అహరోనును ఈ సమాజమును పోగు చేసుకొని వారి కళ్ళు ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళు ఇచ్చిన చాలు. మొదటి సందర్భంలో కొట్టు, నీళ్ళు ఇస్తుంది. రెండో సందర్భంలో మాట్లాడితే చాలు, నీళ్ళు ఇస్తుంది. మొదటి సందర్భంలో మోషే ఒక్కడే ఉన్నాడు. జాగ్రత్త వినండి, మొదటి సందర్భంలో మోషే ఒక్కడే ఉన్నాడు. రెండో సందర్భంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో నీతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి? అహరోన్ని కూడా తీసుకెళ్ళు. మూడో సత్యం చెప్తాను. మొదటి సందర్భంలో నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచిన. ప్రభు ఎక్కడ ఉంటాడంట? ప్రభు ఎక్కడ ఉంటాడంట? బండ మీద ఉంటాడట. బాగా వినండి, బండ మీద ప్రభు కూర్చుంటే ఈయన వెళ్ళి బండని ఏం చేయాలంట? కొట్టాలంట. 3 సత్యాలు జ్ఞాపకం చేసుకుందాం. బండ మీద ప్రభు కూర్చున్నాడు. రెండవది, బండ మీద దేవుడు కూర్చున్నాడు. రెండవది, బండను కొట్టాలి. మూడవది, మోషే మాత్రమే ఉన్నాడు. మొదటి సందర్భం. ఆఖరి పరీక్షలో మాట్లాడాలి, కొట్టకూడదు. రెండవది, మోషేతో పాటు అహరోను ఉంటాడు. బండ మీద నానే మాట రాయబడలేదు. ఈ 2 దృష్టాంతాల్లో ఒక్కసారి ఆలోచిద్దాం. వాస్తవంగా సత్యం ఏంటి మనందరికీ బాగా పరిచయం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, 1 Corinthians chapter 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలాయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చాలు. ఆ బండ ఎవరండి? క్రీస్తు ప్రభువారు. విషాదం ఏంటంటే క్రీస్తు ప్రభువారు వారి అక్కర తీర్చడానికి, జాగ్రత్త వినండి, క్రీస్తు ప్రభువారు వారి అక్కర తీర్చడానికి పరీక్షలో భాగంగా క్రీస్తు ప్రభువారు మొదటి సందర్భంలో కొట్టబడడానికి కర్రతో కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు.
మొదటి సందర్భంలో కర్ర తీసుకొని ఏం చేశారండి? కర్ర తీసుకొని ఆ బండను కొడుతుంటే వాస్తవంగా కొడుతున్నది ఎవరినండి? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఒకసారి కొట్టావు, అలవాటైంది. ఒకసారి కొట్టావు, జవాబు వచ్చింది. ఒక్కసారి కొట్టావు, వారి తీర్పుకు పాత్రగా ఉండ మోషే కర్ర ఎప్పుడు చూసినా సరే ఇట్ ఈస్ ద రాడ్ ఆఫ్ వ్రాత్, తీర్పు యొక్క కర్ర. ఎందుకంటే మోషే కర్ర పైకెత్తితే నైలు నది నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. మోషే కర్ర పైకెత్తితే ఐగిప్తు పాపం మీద, ఐగిప్తు యొక్క తిరుగుబాటు మీద భయంకరమైన శిక్షకు ఆ యొక్క తెగుళ్ళు వర్షం కురిపించబడింది. మోషే కర్ర పైకెత్తితే వారి జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకున్నారు. మోషే కర్ర పైకెత్తే ఐగిప్తులకు చర్మగీతం పాడబడింది. మరి మోషే కర్ర అంటే ఒకసారి ఆలోచించండి. మోషే కర్ర అంటే ఇంకో మాటలో మోషే కర్ర దేవుని ఉగ్రత కర్రగా మారింది. ఇప్పుడు ఆ ఉగ్రత కర్ర తీసుకొని ప్రజలు పాపము చేస్తే, ప్రజలు తప్పు చేస్తే, ప్రజలు సనుగుతే గొనుగుతే, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని దేవుని అనుమానిస్తే, దేవుని అవమానిస్తే, దేవుని నమ్మకపోతే, ఇలాంటి తిరుగుబాటు చేసేవారు, మెడవంచని శుభంగల వారు, రాళ్లతోనే మోషేని కొట్టి చంపాలని చూసేవారు, ఇలాంటి దేవుని నమ్మకత్వాన్ని శంకించేవారిని దేవుని ఉగ్రత వాస్తవంగా వారిని కబలించాలి. కానీ ఇక్కడ విషాదం ఏంటంటే ఆ కర్ర, ఉగ్రత కర్ర వచ్చి ఆ బండ మీద పడింది. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి దెబ్బలు పడ్డానికి అప్పగించుకున్నాడు. చారలతో దున్నబడ్డానికి ఇష్టపడ్డాడు. మేకులతో పొడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. యెరూషలేము పురవీధుల్లో దున్నబడ్డానికి ఇష్టపడ్డాడు. కల్వరి శిలువలో గమనిస్తే ఆ బండ మీద నిలబడతా నేను అన్నాడు. కల్వరి శిలువలో యేసు ప్రభువారు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ నీ కొరకు నా కొరకు పిడిగుద్దులు తిన్నాడు, కొట్టబడ్డాడు, పిరికించబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు నరక యాతన అనుభవించాడే. మరి ఎన్నిసార్లు అనుభవించాలి? ఒకసారి చూద్దాం రండి. మొదటిసారి నరక యాతన అనుభవిస్తే హెబ్రీ 9:20 బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 9:28 అలాగుననే క్రీస్తు కూడా, అందరం కలిసి, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎన్నిసార్లు అర్పించబడతాడు యేసుప్రభువారు? ఒక్కసారి అర్పించబడినప్పుడు మనిషి యొక్క భూత, వర్తమాన, భవిష్యత్తు పాపములు ఒక్క తరంది కాదు, అన్ని తరాలు, భవిష్యత్తులో పుట్టబోయే వారిది అన్ని తరాలు కలిపి, సమ్మిళితంగా కలిపి దేవుని మీద ఉగ్రత పాత్రను అప్పగిస్తే అన్ని పాపములు, మనం భవిష్యత్తులో చేయబోయే పాపములు కలిపి కూడా సమస్త మానవాళి పాపమునకు శిక్షను ఎవరు భరించారండి? యేసుప్రభు భరించారు. ఎన్నిసార్లు భరించాడు? ఒక్కసారే. మరి ఒకసారి గమనించి, ఎన్నిసార్లు భరించాడు? ఒక్కసారే. మరి ఒక్కసారి భరిస్తే రాయబడిన మాట మరొకసారి హెబ్రీ 9:8 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి. మరి ఒక్కసారి అర్పించబడినప్పుడు నిజంగా పాపములు సంపూర్తిగా క్షమించబడతాయా? ఒక్క అర్పణ చేత, 10:14 హీబ్రూ, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చెయ్యబోతాడు. పర్లేదు, అలర్ట్గానే చదువుతున్నారు. మళ్ళీ ఒకసారి చదువుదాం రండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా. ఇప్పుడు ఒక్కసారి పర్ఫెక్ట్ కాదంట, ఫర్ ఎవర్ పర్ఫెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి దేవుడు కలవరిశిలకు ఎక్కితే, ఒక్కసారి మన పాపములు సంపూర్తిగా క్షమించి ఆఖరికి ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. ఫినిష్డ్ అంటే నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ శిలువకి ఎక్కించి మళ్ళీ కొడితే అప్పుడు ఫస్ట్ టైం ఫినిష్ అని చెప్పిన మాటను నువ్వేం చేసినట్టు? నమ్మనట్టు. అర్థమయ్యేలా చేస్తారా? ప్రస్తుతం క్రైస్తవం చేసేది ఇదే. యు డోంట్ బిలీవ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్తి చేయబడిన కార్యాన్ని ఈరోజు కూడా నమ్మడంలో ఎన్ని అనుమానాలు. విషాదం ఏంటంటే రోమియోకు రాసిన పత్రిక 6:9-10 మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. 6:10 ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించు.
ఇప్పుడు ఒక్కసారి దేవుడు మనల్ని పాపం నిమిత్తమై మరణిస్తే మనల్ని ఒక్కసారి నిత్యము మనల్ని ఏం చేశాడు? నిత్యం ఏం చేశాడు? సంపూర్ణులనుగా చేశాడు. అంటే ఒక్కసారి యేసుప్రభు రక్త ప్రోక్షణకి వస్తే ఆయన కలర్స్లో ఒక్కసారి చనిపోయి తిరిగి లేచిన కారణం బట్టి మనం ఫర్ ఎవర్ ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డా. పర్ఫెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మోషే బ్రదర్ లాగా ఆల్రెడీ ఆ బండను ఒకసారి కొట్టాడు. కొడితే ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. రెండోసారి అన్నాడు, నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? మాట్లాడు అన్నాడు. ఈ నెల్లు ఏం చేశాడు? ఒక్కసారి కాదంట అండి, దబాదబా 2 సార్లు కొట్టాడంట. ఇది కాదా మనం చేస్తుంది? దెర్ ఇస్ నో డబుల్ జియోపార్టీ. ఒకే శిక్షకు ఒకే తప్పుకి ఒకసారి పెనాల్టీ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏ న్యాయస్థానం కట్టించుకోదండి. మీరు సిగ్నల్ జంప్ చేస్తే ఒకసారి 100 రూపీస్ కట్టారనుకోండి, మళ్ళీ పోలీసు వచ్చి మొన్న సిగ్నల్ జంప్ చేసావు కదా, 100 మొన్న కట్టావు కదా, మళ్ళీ ఇంకోసారి 100 కట్టంటే మీరు ఏమంటారు? 100కే ఫోన్ చేస్తారు. అర్థమైనంత ఉందా? దొబ్బిందా? కట్టింది మొన్న నీకు అనిపించలేదా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? రిసీట్ చూపించి కట్టింది ఎన్నిసార్లు కట్టాలా అంటామా లేదా? మరి యేసుప్రభు వారు మన పాపల గురించి భూత వర్తమాన భవిష్యత్తు పాపములన్నిటినీ ఒక్కసారే బలర్పించేసి కొట్టబడి పిడిగుతులు తిని రక్తం కార్చి ఆఖరి బొట్టు దాకా చేసి ప్రభు అన్నాడు, సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన ఎరగక, ఆయన కృప నమ్మక, ఆయన చేసిన కార్య నమ్మక, సంపూర్తి చేయబడిన కార్య నమ్మక. When Lord gave himself on the cross only once, you does not have to crucify him time and again. You're not supposed to crucify or smite him again and again and again. ఎన్నిసార్లు గాయం చేస్తావు? ఎన్నిసార్లు కొడతావు? అయ్యా నా పాపాలు క్షమించబడ్డాయో లేదో నాకు నమ్మకం లేదు, నిన్నటి పాపం క్షమించాలో తెలీదు, లేదా ఇప్పుడు పాపం క్షమిస్తావో లేదో తెలీదు. అపవాది నేరారోపణ చేస్తూ ఉంటాడు, నీలో మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాడు, లేదా దోషారోపణ భావన కలిచివేపజేస్తుంటాడు. ఆ సందర్భంలో నువ్వు అంటావు, నా అసలు ప్రభువా నా నిజంగా నా పాపం క్షమించబడ్డాడు నాకు అనిపించట్లేదు ప్రభు అని. ఎన్నిసార్లు నువ్వు దేవుని అనుమానిస్తుంటావు? హౌ మెనీ టైమ్స్ యూ డౌట్ గాడ్స్ వర్క్, ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్. అయితే అదే బండను మళ్ళీ ఏం చేశాడండి? వెళ్ళి కొట్టాడు. యేసు ప్రభుని ఎన్నిసార్లు కొడతా ఉన్నాం? ఆ బండ ఎవరండి? క్రీస్తు. అయితే మోషే వెళ్ళి కొట్టింది ఎవరిని? క్రీస్తు భావాన్ని. ఒకసారి కొట్టించుకున్నాడు, నీ శిక్షను భరించాడు, మళ్ళీ ఎన్నిసార్లు పోయి కొడతావు? ఈ రెండోసారి ఏం చేయాలంట? వెళ్ళి మాట్లాడితే చాలంట. అందుకో ప్రభు అన్నాడు, దాహం గల వారందరూ నా యొద్దకు రండి. యోహాను సువార్త 7:37. ఇఫ్ ఎనీ మ్యాన్ థర్స్ట్ లెట్ హిమ్ కమ్ అన్ టు మీ. ఎవరన్నా దాహంతో ఉన్నారా? రండి నా యొద్దకు రండి. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినము యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. 38. ఏంటా దప్పిక? 38 ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని. బిగ్గరగా ఏం పారుతాయంట? జీవ జల నదులు. చాలాసార్లు మనలో నుంచి జీవజల నదులు ప్రవహించడానికి మళ్ళీ యేసుప్రభువును పోయి కొట్టాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఉంచితే చాలు, మాట్లాడితే చాలు, చిన్న ప్రార్థన చాలు. 39 ఏమని రాసి చూడండి, యోహాను సువార్త 7:39. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలు ఆత్మను గురించి ఈ మాట. చాలామందికి ఆత్మ నింపుదల నాకు కావాలయ్యా అంటారు. ఆత్మ నింపుదల కావాలంటే తిరిగి ఏం కొట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ముగించేశాడు కల్వరిలో ప్రభువారి కార్యం. మొదటిది తృష్ణ. ఇఫ్ ఎనీ మ్యాన్ థర్స్ట్ కమ్ అన్ టు మీ. తృష్ణ ఉంటే చాలు, నీకు దాహం ఉంటే చాలు, తృష్ణ ఉంటే చాలు. రెండోది విశ్వాసం ఉంచితే చాలు. ఇఫ్ ఎనీ మ్యాన్ బిలీవ్స్ ఫ్రమ్ హిస్ బెలీ షెల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవజల నదులు ఆ వ్యక్తి విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి వారి కడుపులోంచి ఏమవుతాయి? ప్రవహిస్తాయంటే ప్రభువారు ఆ బండ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు ప్రభువారు అనే బండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు విషాదం ఏంటంటే మోషే ఏం చూడలేకపోయాడు తెలుసా అండి? ఆ బండ క్రీస్తే అని మోషే చూడలేకపోయాడు. పాత నిబంధనలో ఏదైనా వాక్యం వింటుంటే ఏదో వాక్యం చెప్తున్నారని కాదండి. ఈమె గ్రామంకి వెళ్తున్న వారు అందరూ తెలుసు. ఈమె గ్రామంకి వెళ్తున్న వారు పునరుద్ధాన దినమందు దిగాలుగా బాధపడుతూ దుఃఖముతో, లూకాసు వార్త 24:17 24:17 ఎంత బాధగా ఉన్నారంట చూడండి. దే వర్ సో సాడ్
దే లాస్ట్ ఆల్ హోప్ బట్ దే నో ఆల్ నాలెడ్జ్. ఈరోజు నీకు తెలివితేటలు ఉండొచ్చు, వాక్య జ్ఞానం ఉండొచ్చు, కానీ ప్రత్యక్ష లేకపోతే వేస్ట్. దేవుని వాక్య జ్ఞానం ఎంత ఉండొచ్చు, లోతైన ప్రత్యక్ష లేకపోతే వేస్ట్. యేసు ప్రభువారిని నువ్వు చూడకపోతే వేస్ట్. లూకాసు 24:17 అందరం కలిసి చదుదాం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వాళ్ళు నడుచుతున్నారంట, ఒకరొకరు బైబిల్లో మాటలే చెప్పుకుంటున్నారంట. ఎంత విషాదకరమైన పరిస్థితి తెలుసా? మాట్లాడేది మోషే రాసింది, ప్రవక్తలు రాసింది, మొత్తం పాత నిబంధన అంతా మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ మాటల సారం ఏంటో వారికి తెలీదు. దే హ్యావ్ నాలెడ్జ్ బట్ దే ఆర్ నాట్. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు అద్భుతం చెప్తాను. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, వీరి కన్నీరుని ఆనందంగా మార్చడానికి, వీరి అవమానాన్ని మహిమగా మార్చడానికి లూకాసు వార్త 24:27 24-27 యేసు ప్రభు చేసిన పరిచర్య ఏంటి? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్? Luke 24:27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు, తనను గూర్చిన వచనములు, యేసు ప్రభు గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఏం భావం? వాక్యాలన్నీ వాళ్ళకి తెలుసండి. ఆ వాక్యములో యేసుక్రీస్తు ప్రభు వారి గూర్చిన వచన భావము, హీ ఎక్స్పౌండెడ్ అంటు దెమ్ కన్సర్నింగ్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ అబౌట్ జీసస్. వినేసరికి వాళ్ళ కళ్ళు ఏమేంటండి? వారి నేత్రములు తెరవబడ్డాయి, వారి కన్నీరు నాట్యంగా మార్చబడింది, వారి దుఃఖము సంతోషంగా మారిపోయింది. ఈరోజు నీ అనుభవం మారాలా? విడుదల కావాలా? పాత నిబంధనలో ప్రతి పేజీలో ఉత్తగ చదవడం కాదు, యేసు క్రీస్తు ప్రభు వారిని చూడగలిగే ప్రత్యక్షత పొందితే నీ కన్నీరు నాట్యంగా మారుతుంది. ఈరోజు అందుకొరకే ఒక మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. పాత నిబంధనలంతా యేసు ప్రభు మర్మంగా ఉన్నాడు. మోషే చూస్తే బండలాగా కనిపించాడు, కానీ ఆ బండ ఎవరట? క్రీస్తు. ద మిస్టరీ అబౌట్ జీసస్, వెన్ యూ గెట్ ద రెవల్యూషన్ విల్ సెట్ యూ ఫ్రీ. నీకు విడుదల కలిగిస్తుంది. అందుకొరకే మర్మమును దాచడము దేవుని మహిమ అయితే, ఆ మర్మమును పరిశోధించడము రాజుల ఘనత అంట. మన రాజులమా పక్కిరోలమా? ఆ బండ ఎవరు? క్రీస్తు. అయితే ఇక్కడ మరి అప్పుడు బండను కొట్టుమన్నాడు, రెండోసారి ఏమంటున్నాడు? ఆ బండతో మాట్లాడమన్నాడు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జాగ్రత్త విందాం. మూడో ప్రశ్న. మొదటిదేమో నీ అక్కరలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, దేవుని సరఫరా నీ అక్కర కంటే పెద్దది. రెండోది, బండతో నువ్వేం చేయాలి? మాట్లాడాలా, కొట్టకూడదు. మూడోది, అసలు ఏ కర్ర తీసుకొని పొమ్మన్నాడు దేవుడు? అసలు ఏ కర్ర? ప్రశ్న. సంఖ్యాకాండము 20:8 నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజం పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. ఇప్పుడు నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజంలో వారి పశువులకు త్రాగొట్టకు ఏమో. చాలు. ఇంగ్లీష్ వచనం చూస్తామా? చూడండి, ఇంగ్లీష్ వచనం చూస్తాం. టేక్ ద రాడ్. ఏం రాడ్? కర్ర తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నువ్వేం అడగాలి? ఏ కర్ర అని అడగాలి. ఎవరి కర్ర అని అడగాలి. మీరు అనొచ్చు, మోసే కర్ర తప్ప ఏం కర్రలు ఉన్నాయి అనొచ్చు. సరే, మళ్ళీ ఇప్పుడు కర్రతో పాటు ఇంకొక వ్యక్తిని యాడ్ చేసుకోవాలంటే ఎవరిని యాడ్ చేయాలి? అక్కడ లేని వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? అక్కడ అహరోన్ లేడు, ఇక్కడ ఎవరున్నారు? గ్యాదర్ దౌ అసెంబ్లీ టుగెదర్ దౌ అండ్ ఆరన్ దై బ్రదర్. 3 మాటలు చూడండి. టేక్ ద రాడ్ రెండోది, టేక్ ఆరన్ రెండో మాట, అహరోన్ తీసుకో. మూడోది, గో అండ్ స్పీక్. ప్రశ్న, మాట్లాడుపో. అక్కడ కొట్టు. మరి ఆ కర్రకి ఈ కర్రకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు స్టోరీ కట్ చేద్దాం, ఆ కర్రకి వెళ్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం అద్భుతమైన వచనం, 5వ వచనం, త్వరగా 17:5. ఇప్పుడు ఆ కర్ర ఏంటి? పోయి కొట్టుమని చెప్పిన కర్ర ఏంటి? 17:5. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన, గట్టిగా, నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పో. ఏం కర్ర ఇది? నదిని కొట్టిన కర్ర. ఆ కర్రకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ కర్రకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏం బ్యాక్గ్రౌండ్ అంట? పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం బ్యాక్గ్రౌండ్ అంట? నదిని కొట్టిన కర్ర. నైలు నదిని ఆ కర్రతో కొడితే నీళ్ళు ఏమైంది? రక్తంగా మారాయి. అది తెగులుతో స్టార్ట్ అయింది. ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు ఇదేం కర్ర? ఇది మోషే కర్ర. అంత కాంప్లికేట్ చేసుకోండి, సింపుల్గా చెప్పండి. ఏం కర్ర? మోషే కర్ర.
ఎత్తుతే ఉగ్రత వచ్చిన కర్ర, ఎత్తుతే ఉగ్రత వచ్చిన కర్ర, తెగుళ్ళ వర్షం కురిపించిన కర్ర, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన కర్ర. మరి ఇక్కడేం కర్ర? కర్ర తీసుకో, నదిని కొట్టిన కర్ర, ఇవేం చెప్పలే. రెండోది ఇంకేమైనా తీసుకుపోవాలి? అహరోను తీసుకుపో. ఇంకొక క్లూ, నంబర్స్ చాప్టర్ 20:9, అద్భుతమైన మర్మం. ఈ కర్ర ఎక్కడ ఉంటుందంట? ప్లేస్ కూడా చెప్పాడు దేవుడు. చూడండి, దేవుడు ఏదో కమాండ్ ఇస్తే నువ్వు ఆగమరిచి సగము ఎక్కించుకుంటే తప్పు నీది. కానీ దేవుడు చెప్పాడు, ఎలా చెప్తాడు? విస్పష్టంగా చెప్తాడు, క్లారిటీతో పాటు, ప్లేస్తో పాటు, లాకర్ కీస్ ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పాడు. 9వ వచనం, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. ఎక్కడి నుంచి? మీ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. మరి ఆయన సన్నిధి అంటే ఇక్కడ సంఖ్యాకాండం 20 6 అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడి యెహోవా మహిమ వారికి, బాగా వినండి, ప్రత్యక్ష గుడారములోనికి నిబంధన మందసం ఉన్న ప్రాంతానికి వెళ్తే ఆయన సన్నిధిలో ఉన్న కర్ర, మళ్ళొకసారి వినండి, ఆయన సన్నిధిలో ఉన్న కర్ర, ఆయన సన్నిధిలో ఉన్న కర్ర, మందసములో ఉన్న కర్ర. నెక్స్ట్ క్వశ్చన్, మందసంలో కర్ర ఏంటి? ఒక 2 అధ్యాయాలు వెనకలికి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 17:10. అసలు ఏం కర్ర అది? సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో తిరుగుబాటు గుర్తుగా దేవుడు చెప్పినప్పుడు అహరోను కర్ర వాస్తవంగా చచ్చిపోయిన కర్ర అయితే యాజక ధర్మము చేయడానికి దేవుడు ఏర్పరచుకోవడానికి మహా నిలువెత్తు నిదర్శనంగా అంతవరకు చచ్చుబడిపోయిన కర్రను ఏర్పరచుకొని అది సాక్ష్యపు మందసం ఉన్న ప్రాంతంలో తీసుకొస్తే ఆ సన్నిధి ఉన్న ప్రాంతములో, మందసం ఉన్న ప్రాంతములో ఈ కర్ర రాత్రి పెట్టినప్పుడు మరుసటి రోజు అది చిగురించింది, పూలు పూసింది, కాయలు కాసింది. రండి కలిసి చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుబడిన వారి గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను శాసనముల ఎదుట మరలా ఉంచుపో, పోయి పెట్టుకో. ఇప్పుడు స్టోరీ కట్ చేద్దాం. 17వ అధ్యాయంలో పోయి లోపల పెట్టన్నాడు. ఆ కర్ర పేరు ఏంటట? అహరోను కర్ర అంట. ఒకప్పుడు చచ్చిపోయినది చిగురించిన కర్ర అంట. ఇప్పుడు కర్రను తీసుకొని బయలుదేరని అదే ప్లేస్లో చెప్పి, బయలుదేరంటే మోషే సిన్సియర్గా ఏ కర్ర తీసుకున్నాడు? అహరోను కర్రే తీసుకున్నాడు. అర్థమేలా చేద్దాం, బాగా వినండి. ఇప్పుడు కేర్ఫుల్ వినడానికి ప్రయత్నిస్తాం. ఒకప్పుడు ఎవరి కర్ర అది? ఒకప్పుడు ఆయన తీసుకుపోయింది ఏ కర్ర? మోషే కర్ర. దాని బ్యాక్గ్రౌండ్లో దేవుడు రాశాడు, నదిని కొట్టిన కర్ర. పక్కన పెట్టు. నదిని కొట్టిన కర్ర తీసుకొని ఆ రాయిని ఫస్ట్ టైం కొట్టావు, క్రీస్తు ప్రభువారు శిక్ష భరించాడు. ఉగ్రత కర్ర, తీర్పు కర్ర, పాపానికి వచ్చే ఉగ్రత కర్రను తీసుకున్నావు, యేసు ప్రభుని కొట్టావు. తీర్పు ప్రకారం యేసు ప్రభు నీకు ఏం చేశాడు? పాపములంతటిని ఆయన మీద భరించుకున్నాడు. ధర్మశాస్త్రం నిలువెత్తు నిదర్శనంగా కర్ర ఎత్తినప్పుడు వాస్తవంగా నైలు నది నీరు కాస్త ఏమైంది? రక్తంగా మారింది. ఇప్పుడు ఆపోజిట్లో ఇంకో కర్ర పనిచేస్తుంది. ఆ కర్ర ఏంటంటే అహరోను యొక్క కర్ర. ఈ అహరోను కర్ర గుర్తేం తెలుసా? యాజకుడు ఎవరు ఉండాలి అని ఒక ధర్మ సందేహం వస్తే ప్రతి ఒక్కరు యాజకులు అవ్వచ్చు అంటే ప్రభు అన్నాడు, లేదు, యాజక పరిచయ గుర్తుగా అహరోనుని ఏర్పరచుకున్నా అని చెప్పి ఆ కర్రకి ఏం పేరు పెట్టారు? అహరోను కర్ర. ఎందుకంటే 12 కర్రలు 12 గోత్రాలు చెందిన వారు, లేవి గోత్రం నుంచి అహరోను కర్ర కూడా పేరు రాసి పెడితే సాక్ష్య మందసోన ప్రాంతంలో పెడితే మరుసటి రోజు ఏది చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. ఇప్పుడు అహరోను కర్ర ఎక్కడ ఉంటుంది? నిబంధన మందస్సులో ఉంటుంది. అర్థమైన త్వర చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే తీసుకొని పొమ్మని దేవుడు చెప్పింది ఏ కర్ర? అహరోను కర్ర. ఆయన చెప్పినట్లే దేవుని సన్నిధిలో నుంచి ఆ కర్రను తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఈ కర్ర తీసుకెళ్ళింది కొట్టడానికి కాదు, మాట్లాడటానికి. అహరోను కర్ర యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అహరోను దేనికి ఏర్పరచుకున్నాడు దేవుడు? యాజకత్వపు పరిచర్యకి ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు మోషే కర్ర పడేస్తే పాము అయింది ఫరో ముందు. ఆ కర్ర పడేస్తే తెగులు వచ్చాయి. ఆ కర్ర పడేస్తే ఐగుప్తులు శిక్షార్హులు అయ్యారు. అహరోను కర్ర వాస్తవంగా శిక్షార్హులుగా ఉండడాన్ని పరిస్థితిలో దేవుడు యాజకుని ఏర్పరచుకున్నాడు. యాజకుని పరిచర్య ఏంటి? ప్రజల పక్షమున, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళి ప్రజల కొరకు ఏం చేస్తాడు? ప్రతిసారి విజ్ఞాపన పరిచర్య చేస్తాడు. అంటే ప్రజల అడ్వకేట్ ఎవరు? ప్రజల అడ్వకేట్ ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరు ఇక్కడ? అహరోను. దాని గుర్తేది?
అహరోను కర్ర అంటే అహరోను కర్ర చూసిన వెంటనే వీళ్ళకి ఒకలాంటి సంతోషం. ఏంటంటే మా పక్షమున మా మనిషి వెళ్తున్నాడు. కోర్టులో నిలబడడానికి మోషే కర్ర పోతే దబాదబా వాయిస్తాడు, కానీ అహరోను కర్ర పోతే మా పక్షాన ఏం చేస్తాడు? విజ్ఞాపన పరిచర్య చేసే గుర్తు. ఇట్స్ అ రాడ్ ఆఫ్ ప్రీస్ట్లీ గ్రేస్. దిస్ ప్రీస్ట్ రిప్రజెంట్స్ పీపుల్ బిఫోర్ గాడ్. ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ పీపుల్. అల్టిమేట్గా చూస్తే ఆ అహరోను కర్ర గుర్తు ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రధాన యాజకుడు. హెబ్రీ 4:14 ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా బాగా వినండి. ఈయన ఎవరండి? గొప్ప ప్రధాన యాజకుడు. మన భావాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన కన్నీరు తెలుసు, మన ఒడిదుడుకులు తెలుసు, మన బలహీనతలు తెలుసు. అన్నీ తెలిసి అక్కడ వెళ్ళి తీర్పును తీర్చడానికి కాదు, మాట్లాడి మన కొరకు విజ్ఞాపన చేయడానికి. ఎక్కడ పొరపాటు చేస్తున్నా పక్కన ఎవరు పంపించమన్నాడు? అహరోను తీసుకొని పొమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆ బండైన క్రీస్తు ప్రభువారు ఒకప్పుడు తీర్పును భరించాడు. ఆ తర్వాత అన్నాడు, కృపాపాత్రగా యాజకత్వపు పరిచర్యను ప్రేమతత్వంతో చేయడానికి కొరకే నేను వచ్చానని ప్రభు జ్ఞాపకం చేశాడు. హెబ్రీ బైబిల్లో నిర్గమకాండం 17:6 చూస్తే ఐ విల్ స్టాండ్ ఆన్ ద రాక్, ఆ రాయి మీద నేను ఉంటానన్నాడు. ఆ రాయికి సూర్ అనే పదం, హెబ్రీ భాషలో సూర్ అంటే బిగ్ రాక్, పెద్ద రాయి అని అర్థం వస్తుందట. అదే సంఖ్యాకాండము 20:8 వస్తే సెల అంటే ఉన్నతమైన కొండ. ఏం కొండ అండి? హై క్లిఫ్, ఉన్నతమైన కొండ. ఇప్పుడు యేసు ప్రభువారు ఒకప్పుడు గాయము అనుభవించి కలువరిశిలలో పెద్ద రాయిగా ఆ కలువరిశిల మీద ఏలాడిన దేవుడు ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామం హెచ్చించబడి తండ్రి కుడి పాశమున సింహాసనాసుడై హెబ్రీ 4:14 ఏమని రాస్తుంది చూడండి. హెబ్రీ 4:14 అద్భుతమైన మాట. ఈ మాట చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తే. హెబ్రీ 4:14 హెబ్రీ 4:14 ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా, అందుకొరకే ధైర్యముతో కృపాసనమునకు చేరుదము సమయోచిత సహాయం పొందడానికి. ఎవరున్నారు అక్కడ? కృపా పరిచర్య చేస్తున్న ప్రధాన యాజకుడు. కానీ విషాదం ఏంటంటే ప్రధాన యాజకుని కర్ర తీసుకొని పోయి కూడా నువ్వు ధర్మశాస్త్రం పరిచర్య చేశాడు మోషే. ఎందుకంటే మోషేకి ధర్మశాస్త్రం తప్ప మిగతా ఏమి, మోషే చేతిలో కర్ర ఇస్తే దబాదబా వాయించడమే, కానీ అది ఎవరి కర్ర, ఆ కర్ర ఏం చేస్తుంది, అసలు కృప ఏంటి, ఇవేం మోషేకి పట్టదు. ఆయన చూసేది ఒకటే, ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం. కర్ర చేతిలో పెడితే దంచుడే. ప్రభు అన్నాడు, కాదు కాదు, ఇదేం కర్ర? అహరోను కర్ర, కృపా కర్ర, యాజకత్వపు కర్ర. పరిచర్య చేస్తూ నీ మీద రాయి పడొద్దని ఆయన రాయిని అనుభవించి ఈరోజు నీకు విజ్ఞాపన చేస్తున్న పరిచర్య. ఎప్పుడైతే నువ్వు కృపను అపార్థం చేసుకుంటావో, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఆఖరి మాట. సంఖ్యాకాండం 20:10 వాస్తవంగా మోషే ఏమంటున్నాడు రండి? సంఖ్యాకాండం 20:10 తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా అని. చాలు, ఏమని తిడుతున్నాడండి? ద్రోహులారా. విషాదం ఏంటంటే ఎప్పుడైతే ఈ మాట అనేసాడో, ఆ మాట అన్న వెంటనే సంఖ్యాకాండం 20:11 అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. 12 చూడండి, ద్రోహులారని తిట్టాడు, కానీ దేవుడు తన బిడ్డలకు అన్యాయం మాత్రం ఎప్పుడు చేయలేదు. కృపే వారిని కాపాడుతుందని యాజకత్వ పరిచర్య చేస్తున్నప్పుడు వారిని అన్యాయంగా విడిచిపెట్టలేదు. మోషే తప్పు చేసినా సరే ఇశ్రాయేలు ప్రజలకు వారికి కావాల్సిన సమృద్ధిగా నీళ్ళని దేవుడు ఇచ్చాడు. కానీ 12 చదువుదాం. అప్పుడు యెహోవా మోషే అహరోన్లతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పను. యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ అలాంగ్ విత్ దెమ్. గుండె ఆగిపోయింది ఒక్కసారి. ఏం పొరపాటు జరిగింది? అసలు పొరపాటు ఏం జరిగిందంటే ఒకే మాట. ఒక్కసారి దేవుడు ఆల్రెడీ వారి కొరకు తీర్పును అనుభవించాడు. తీర్పును అనుభవిస్తే శిక్షావిధి అంతా కూడా యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా, కొట్టబడటం ద్వారా సమస్తం ఏమైంది? నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడితే వారిని నేనేమంటున్నాడు? ఏమంటున్నాడండి? ద్రోహులారా అంటున్నాడు. అంటే క్రియ
వారు నిజంగా తప్పు చేయలేదా? చేశారు. నిజంగా రాళ్లతో కొట్టాలని ఆలోచించలేదా? చేశారు. దేవుని అనుమానించలేదా? అనుమానించారు. కానీ విషాదం ఏంటంటే ఒక్కసారి దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చిన తర్వాత, ఒక్కసారి దేవుడు వారిని పవిత్రులుగా తీర్చిన తర్వాత మోషే వారిని ఏమంటున్నాడండి? ద్రోహులారా అంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రియ సోదరి సోదరి, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా. విషాదం ఏంటంటే ఎందుకు దేవుడు తట్టుకోలేకపోయాడు తెలుసా అండి? జీసస్ హ్యాస్ ఆల్రెడీ ఓవర్ పేడ్. ఈ హ్యాస్ డన్ ఓవర్ పేమెంట్. ఎంత పేమెంట్ చేశాడంటే భూత వర్తమాన భవిష్యత్తు పొరపాట్లు కూడా ఆయన ముందే ఏం చేశాడండి? శిక్షను భరించేసి వారిని ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అందుకొరకు యెహోవా పరిశుద్ధపరచబడిన వారిని అపవిత్రులను పిలవడానికి నీవు ఏ పాటి వాడవు? పేతురు ఇదే తప్పు చేశాడంట. అపోస్తలుల 10:15 10:15 అయ్యా నేను ఈ చతుష్పాద జంతువులను తీసుకొచ్చి పెట్టినప్పుడు అపవిత్రమైన దాన్ని నేను ముట్టను. అపోస్తలుల 10:15 10:15 అపవిత్రమైన నేను ముట్టనయ్యా, తాకలేదు, చూడలేదా, ఇట్లాంటి నేను ఈ అన్క్లీన్ నేను ముట్టనయ్యా, అన్హోలీ ముట్టనయ్యా అంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి 2 సార్లు చెప్తున్న పేతురు జాగ్రత్త. ఒక్కసారి నేను పరిశుద్ధపరుస్తే జన్మలో జీవితంలో ఇంకొకసారి అది అపవిత్రం అని చెప్పే ధైర్యం కానీ హక్కు కానీ నీకు లేదు. ఈరోజు విషాదం ఏంటంటే పరిసయ్య మనస్తత్వం ఇంకా పోలే మన జీవితాల్లో. మోషే చేసిన పొరపాటు నీవు నేను విస్తృతంగా విచ్చలవిడిగా ఈరోజు సంఘాన్ని, దేవుని బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆయన ద్రోహులారా అని ఒక్కసారి అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీతిమంతులుగా తీర్చి పవిత్రపరిచి ఆయన కృపకు పాత్రలుగా కప్పుతూ ఉంటే విషాదం మాట చెప్పమంటారా? అసలు తీర్పు తీర్చాక ఎవరికి ఉందండి? రోమా 8:33-34 రోమన్స్ 8:33-34 క్విక్లీ. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చింది ఎవరండి? ఆల్రెడీ ఆ క్రీస్తు అనే బండ కొట్టబడి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? నీతిమంతులుగా తీరిస్తే ఇప్పుడు మోషే వచ్చి ఏమంటున్నాడు? ద్రోహులారా, వాళ్ళు తప్పు చేసినొచ్చుగాక, కానీ వాళ్ళు ఆశ్రయించిన కృప పాత్రుడైన యేసుక్రీస్తు వారి కృప మా అహరోను యాజకత్వపు పరిచర్య ధర్మముగా వారి పక్షం ఏం చేస్తుంది? విజ్ఞాపన పరిచర్య చేస్తూ ఉంటే ఈయన వచ్చి వాళ్ళని ఏమంటున్నాడు? ద్రోహులారా. 34 చదువుతున్నాడండి. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయన. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఈరోజు తీర్పు తీర్చడం చాలా సులభం, టైటిల్స్ చేయడం చాలా సులభం, లేబుల్ చేయడం చాలా సులభం. అది అట్లాంటిది, వీడు అట్లాంటోడు, అది దొంగ, వీడు దొంగోడు, అది పాపిష్టిది, వీడు పాపిష్టోడు, వీని బతుకు సక్కలేదు, దాని బతుకు సక్కలేదు. కంటిలో దూలం పెట్టుకొని నలుసు వెతికే క్రైస్తవ బిడ్డలు మోసే లాంటి పొరపాటు చేస్తున్న వారు ఉన్నారు. మరి మోసే హక్కు కాదా? మోషేని వారు రాళ్లతో కొట్టి సంపాలను చూస్తున్నారు, తప్పు కాదా? కుటుంబంలో శోక సందర్భంలో మునిగిపోయాడు, అక్క చనిపోయిందని కనీసం కాసింత మానవతా భావం కూడా లేని వారు ఇష్టం వచ్చినట్లు మోషేని అనుమానిస్తూ ఉంటే, దేవుని అనుమానిస్తూ ఉంటే మోషే ద్రోహులారా అంటే తప్ప? ప్రభు అన్నాడు తప్పే. యెహోవా పరిశుద్ధపరిచిన వారిని ద్రోహులారా అని చెప్పే హక్కు నీకు లేదు మోషే. దీని పర్యవసానం పాలు తేనెలు ప్రవహించే సమృద్ధిలో నువ్వు ప్రవేశించవు. యూ షల్ నాట్ గో. ఏ వాగ్దాన దేశం కొరకు పుట్టిన నాట నుండి కష్టాలు పడ్డాడో, ఏ వాగ్దాన దేశం కొరకు వాగ్దాన పుత్రుడిగా జన్మించాడో, ఏ వాగ్దాన దేశం కొరకు అయితే చిన్నప్పుడు తీసుకెళ్లి నైల్ నదిలో పడవేయబడ్డాడో, ఏ వాగ్దాన దేశం కొరకు 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యను అభ్యసించాడో, ఏ వాగ్దాన దేశం కొరకైతే వారి కొరకు సమస్త బాధలు, అవమానాలు, నిందలు పొందడానికి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకోవడానికి ఇష్టం లేదని చెప్పి విడిచిపెట్టాడో, ఏ వాగ్దానం కొరకైతే 80 సంవత్సరాలు చరిత్రను త్యాగం చేసుకున్నాడో, ఏ వాగ్దానం కొరకు 40 సంవత్సరాలు అహర్నిశలు వారికి తండ్రి తానే సమస్తమై ప్రతి నిందని భరించి వారి కొరకు విజ్ఞాపన చేసుకుంటూ తీసుకొచ్చాడో, ఈరోజు ప్రభు అంటాడు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి వీలు లేదు. గుండె ఆగిపోయింది. మోషే ఫస్ట్ టైం అడుగుతున్నాడు, ఒక్క అవకాశం ఈ ప్రభా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26, 27 డిట్రానమీ 3, 25, 26, 27 క్విక్లీ. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న మీ మంచి దేశం, మంచి మన్యములను, ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా. 26 యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను.
మరి యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని నాతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు మీ అబౌట్ దిస్ టాపిక్ అగైన్. మోషే అంటున్నాడు, ప్రభు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ప్రభు అన్నాడు, మోషే డోంట్ ఎవర్ రైజ్ దిస్ టాపిక్ అగైన్. ఇంకొకసారి టాపిక్ ఎత్తొద్దు. మోషే మనమే పక్కన ఉంటే, అయ్యా ఏం తప్పు చేశాడు మోషే, ఇంత పెద్ద శిక్ష వేస్తావా అంటే ప్రభు అంటాడు, మరి నా ప్రజలు ఏం తప్పు చేశారు, నేను వారి కొరకు వారి తీర్పు రాకుండా ఆ తీర్పు అంతటి నేను భరించి వారిని నీతిమంతులుగా నా త్యాగం బట్టి చేస్తే, ఈరోజు ఆయన నా త్యాగాన్ని శంకిస్తూ, నా కార్యాన్ని శంకిస్తూ, నా సంపూర్తి చేయబడిన కార్యము కాదని ఈరోజు నా బిడ్డలు ఏమంటున్నాడు? ద్రోహులారా అంటే అది ఎంత గాయమో, వాగ్దాన దేశానికి ఆపేస్తే గాయం కూడా అంతే. దేర్ సీల్స్ ద మ్యాటర్, నో మోర్ డిస్కషన్. ఇక మాట్లాడడానికి డిస్కషన్ స్కోప్ లేదు. కీర్తన 106, 32, 33. Psalm 106 verse 32, 33. Moses was punished for labeling people, for judging people, for declaring people. Be careful, dear brother and sister. Don't judge people, don't declare people, don't label people. మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. 33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈరోజు పెదవులతో కాని మాట. జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, ఒకరి గురించి భవిష్యత్తు చెప్పేస్తాం. వారు బతికింతే, వీని బతికింతే, దాని బతికింతే. కార్యాన్ని ఆరంభించిన దేవుడైతే కార్యాన్ని ముగించేది ఎవరండి? దేవుడు. నువ్వెవడివి? మధ్యలో మునిగిపోతారు, శాశ్వతం అయిపోతారు. ఎవడు నువ్వు చెప్పడానికి? టైటిల్స్ ఇవ్వడానికి నువ్వెవడో, లేబుల్ ఇవ్వడానికి నువ్వెవడో, తీర్పు తీర్చడానికి నువ్వు, నీకు ఏం హక్కు ఉందని? ఒకడు తాగుబోతూ, ఒకడు ఇది, ఒకడు అది, వాడు బతుకు బాగుందా, ఇది బాగుందా, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావే. ఈరోజు పరిసయ మనస్తత్వంతో మోషే అన్న మాట ఏం తప్పండి? చిన్న మాటగా తనంది. విషాదం ఏంటంటే ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఒక్క మాట లేబుల్ ఇచ్చాడు, టైటిల్ ఇచ్చాడు. ఈరోజు ఎవరు నీకు లేబుల్ ఇస్తున్నారా? నువ్వు ఎవరికైనా లేబుల్స్ ఇస్తున్నావు, టైటిల్స్ ఇస్తున్నావా, జడ్జిమెంట్ ఇస్తున్నావు? వీళ్ళ బతికింతే, వాళ్ళ బతికింతే, వీళ్ళేం వాడబడతారు, వాళ్ళేం వాడబడతారు, వీళ్ళకి గురించి నాకు దేవుడు ఇది మాట్లాడు, వాళ్ళ గురించి దేవుడు ఇది మాట్లాడు. ఈరోజు ఇష్టం వచ్చినట్లు కంక్లూజన్ చెప్తూ ఒకరి జీవితాన్ని ప్రోత్సహించే దాని బదులు నిందలు వేస్తూ, టైటిల్స్ ఇస్తూ, దాని బతికిలైంది, దాని పెళ్లి ఇట్లయింది, దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్లయితే జాగ్రత్త. ఈరోజు ప్రాబబ్లీ పీపుల్ మే ఫర్గెట్, బట్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. లాస్ట్కి మోషే చనిపోతే ఒక మాట చెప్తాను. మోషే శవానికి మొట్టమొదటిసారిగా శవ రాజకీయాలు జరిగాయి. ఏ తప్పైతే మోషే చేశాడో అదే మోషే శవాన్ని పట్టుకొని అపవాది సాతాన్ అంటున్నాడు, వాగ్దాన దేశాన్ని కానీ దేవుని దగ్గర తీసుకోవడానికి వీలు లేదో. యూదా పత్రిక 9వ వచనం. తరువాత యూదా పత్రిక జూడ్ 9th verse. అయితే ప్రధాన దూతైన మీకాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. బాగా ఒక నిమిషం విందాం. ఇప్పుడు మోషే మీద అలిగేషన్స్ వేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక కోపం వచ్చిందని ఒళ్ళు మండింది మికాయల్కి ఒళ్ళు మండింది. మికాయలు కోపం వచ్చి ఇంకా నోరు తీర్పు తీర్చి జడ్జిమెంట్ పాస్ చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ గుర్తొచ్చింది, అసలు బ్రదర్ ఈడు ఉండే కారణం ఎందుకు? అసలు బ్రదర్ డెడ్ బాడీ మీద ఇన్ని రాజకీయాలు జరిగి లాస్ట్కి ఈరోజు లూసిఫర్తో కొట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? బ్రదర్ తీర్పు తీర్చాడు, నేను కూడా తీర్పు తీరిస్తే నా పరిస్థితి అని నోటి దాకా వచ్చి లూసి అని. దేవుడు నిన్ను తీర్పు తీర్చును గాక. దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక. నా పని కాదా, ఎవరిది అది? దేవుడిని గద్దించుగాక అని మనసులో గుర్తొచ్చిందేమో. బ్రదర్ చేసిన ఒక్క మాటకి ఇంత పంచాయతీ అయితే రేపు నా మీద ఇంకెన్ని పంచాయతీలు అయితే వద్దు, నేను తీర్పు తీర్చేది నా పని కాదు. పాపం మోషే లాస్ట్కి చర్మాంకంలో గుర్తొచ్చింది. ఎంత బాధపడొచ్చేమండి నా భవిష్యత్తు అనుకోవడం, ఏంది ప్రభు జీవితం అంతా బ్రతికితే లాస్ట్కి ఇట్లా చేసామని మనసులో అనుకొని ఈసారి ఎట్లయినా ప్రభు మనసు కరిగించేద్దామని చెప్పి లాస్ట్గా పండుకుంటున్నప్పుడు ఒక మరణం పడకకి ఎక్కక మునుపు, పిస్కా కొండకి ఎక్కక మునుపు లాస్ట్కి అంటున్నాడు, నెబో పర్వతం ఎక్కక మునుపు అనుకున్నాడు. డిసైడ్ చేసుకొని ఎట్లయినా సరే నేను కాంపెన్సేట్ చేసుకుంటా. ఏమన్నా ఒకప్పుడు నేను ద్రోహులారా అన్న. ఓకే,
ద్రోహులారంటే రెబెల్స్. ఓకే, ఇంక మంచి పదం వాడతాను చెప్పి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడో. ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాడు. ప్రభా కాంపెన్సేషన్ అయిపోయిందా అంటే, డోంట్ టాక్ అగైన్. ఇంకా మాట్లాడడానికి వీలు. మనుషులు మనమైతే అనుకునేవాళ్ళం, ప్రభా ఇంత మంచి టైటిల్ ఇచ్చా అంటే, అసలు ఫస్ట్ టైం టైటిల్ ఎవడు ఇవ్వమన్నాడు? పోనీ ఇప్పుడు ఎందుకు టైటిల్ ఇచ్చావు? అసలు టైటిల్ ఇచ్చే బాధ్యత ఎవరిది? నాది. నువ్వు ప్రతిసారి రెడీగా వస్తావు దేనికి? ఛాన్స్ లేదు. డిస్కషన్స్ క్లోజ్డ్, చాప్టర్ ఈజ్ ఓవర్, నో మోర్ డిస్కషన్. ప్రియ సోదరి సోదరు, ఒక మాట చెప్తాను. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు చేసింది తప్పు కాదా? తప్పే. నిందించలేదా? నిందించారు. అవమానించలేదా? అవమానించారు. నమ్మలేదా? నమ్మలేదు. ప్రభు యొక్క కృపా పాత్రను ఎంతగా వారు శంకించారు. అయినా సరే, ఎంత శంకించినా సరే, వాస్తవంగా వారు శిక్ష పడడానికి అర్హులే అర్హులే అర్హులే. కానీ వారిని కాపాడుతూ వెళ్ళింది ఏంటండి? కృపా పరిచర్య, ప్రధాన యాజకత్వపు పరిచర్య. అహరోను కర్ర వారిని కాపాడుతూ వెళ్ళింది. వారిని కాపాడుకొని చివరికి యెహోవా ఆశీర్వదించబడిన వారిని శపించడానికి కానీ దూషించడానికి కానీ, హౌ డేర్ యూ స్పీక్ అగెయిన్స్ట్ అని దేవుని కృప వారిని ఏం చేస్తుందండి? కాపాడుకుంటా వచ్చింది. బహుశా ఇశ్రాయేల్ ప్రజలు మనసులో మనం ఉండుంటే ఒకవేళ ఎలా ఉండొచ్చండి? చూస్తూ ఉన్నారు, దేవుడు తీర్పు మా మీదకి రావాలి, నిందించింది మేం కదా, దూషించి మేం కదా, రెచ్చగొట్టింది మేం కదా, అన్నీ చేసింది మేం కదా, మమ్మల్ని ఏమో దేవుడు కృపకు అప్పగించి మమ్మల్ని ఏం చేశాడు? వాగ్దాన దేశానికి పోనివ్వండి అన్నాడు. ఆయన మాకు అన్నీ చేస్తే ఒక్క మాట మమ్మల్ని తిట్టినందుకు ఏం చేశాడు? ఇంత రౌద్రంతో ఊగిపోయాడు. ఈ కృపే మమ్మల్ని ఏం చేస్తుంది? వాగ్దాన దేశానికి నడిపించింది.